కూర్చోడా గిరిజన కొద్దిగా ఫోన్ చేయవా అమరేశ్వరి రామా రైమ్ రా అది అనుకుంటాను ఇది రోజు ప్రెస్ మీట్ మేము ఒక కుకట్పల్లిలో జరిగిన కేసు గురించి పెట్టాము. దీనిలో మన లోకల్ పోలీస్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్, మన ఏసీపీ బాలనగర్ నరేష్ కి ఆధ్వర్యంలో అండ్ మన సిసిఎస్ టీమ్ కి ఫుల్ సపోర్ట్ నుంచి మన సిసిఎస్ ఏసీపీ గారికి ఆధ్వర్యంలో మన వాళ్ళు చాలా మంచిగా ఒక కేసు పట్టుకున్నారు. ఈ కేసులో యాక్చువల్లీ ఇది అన్ని నిన్న జరిగింది. దీనిలో ఇద్దరు పార్టీస్ మన విక్టిమ్ అందరి దగ్గర ఇది ప్రెస్ నోట్ ఉంది కదా. సో దీనిలో ఇద్దరు విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకోపోయారు. సడన్ ఫార్చునేట్ గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన సిసిటిఎన్ఎస్ కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్ లో క్రాస్ చేసినప్పుడు అతనిది అని చూశారు. చూసిన తర్వాత అతను మన ఎస్హెచ్ఓ గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్ కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడ నుంచి ఫస్ట్ అక్యూజ్ కి తీసుకొచ్చారు. అన్ని చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది, వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్ కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడ స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్ కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్ కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్ మదర్ పేరు మీద ఉంది, సోహెల్ ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్ కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. సోహెల్ కి నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మన వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, అది అడిషనల్ డీసీపీ సత్యనపల్లి, అతనితోటి కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్ కి పోయి ముగ్గురుకి పట్టుకున్నారు. ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్స్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు.
కానీ మన వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఇది రాత్రిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు పోతున్నా వాళ్ళ నుంచి మనకు ఓన్లీ 5 lakh క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటరోగేషన్ చేసి ఇంకా అక్యూజ్ గురించి వాళ్ళకి టీంలో ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి మనకు తెలిసింది. మళ్ళీ ఇది మన ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇప్పటి వరకు టోటల్ గా 78 lakh వరకు మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తాం. థ్యాంక్ యూ. One by one. సో అదే ఇది ప్రెస్ నోట్ లో ఎలా మేము రాసాము, స్టార్టింగ్ లో మనకు ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు. బైక్ మీద ఇద్దరు ఉన్నారు, ఒక రైడర్ ఒక పిలియన్ రైడర్. ఈ పిలియన్ రైడర్ అప్పుడు మనకు విక్టిమ్ లాగా కనిపించారు. కానీ అక్యూజ్ పార్టీ ఎవరు వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేసి మిర్చి పౌడర్ పెట్టి క్యాష్ తీసుకుపోయారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా అదే పిలియన్ రైడర్ ఇచ్చారు. అందుకే స్టార్టింగ్ లో ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు, అతనే మెయిన్ ప్లానింగ్ మాస్టర్. సెకండ్ క్వశ్చన్, అదే ఇప్పటి వరకు మేము 4 members కి పట్టుకున్నాము, ఇంకా 5 members ఉన్నారు పట్టుకోవడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి వరకు మేము ఇప్పటి వరకు పోలేము. మన మెయిన్ బాధ్యత ఉంది, మనకు రాబరీ లాగా రిపోర్ట్ అయింది. ఇప్పుడు అన్ని బికాస్ ఇది క్యాష్ మనకు దొరికింది. క్యాష్ కారణం ఇప్పుడు మేము వేరే డిపార్ట్మెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఐటీ డిపార్ట్మెంట్ కి ఈ ఫలానా ఈ పర్సన్స్ నుంచి మనకు ఇంత క్యాష్ దొరికింది. మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా 1 crore. అంటే స్టార్టింగ్ లో అదే వాళ్ళు చెప్పారు. టోటల్ మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, సో దీని నుంచి మనకు ఎంత దొరికింది. రిమైనింగ్ అమౌంట్ గురించి అండ్ రిమైనింగ్ అక్యూజ్ గురించి కూడా ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ నడుస్తాం కంటిన్యూగా. తను ఒక ఏసీ షాప్ లో పని చేస్తాడు. అదే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరైతే కింద ఎంప్లాయిడ్ ఉన్నారు, అమీర్ ఇది అమీర్ కి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు ఒక ప్లేస్ కి పోయి తీసుకుంటారు. అండ్ దీనిలో అమౌంట్ గురించి అడ్వాన్స్ లోనే అక్యూజ్ పార్టీ చెప్పారు, ఇలాగా మేము ఈ టైంకి మన దగ్గర క్యాష్ ఉంటుంది తీసుకోవడానికి, అప్పుడు మీరు రండి మేము తీసుకుపోతాము. కరెక్ట్. మన ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు ఏం మనకు తెలుస్తుంది, బికాస్ అన్ని క్యాష్ లో ఉంది. క్యాష్ అంత పెద్ద క్యాష్ ఉంటే మేబీ హవాలా ఉంటుంది, అందుకే మేము ఐటీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. అదే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, ఖుస్రో ఒమర్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఒమర్ కూడా ఒక డ్రైవర్ గా పని చేస్తాడు. కాన్వర్సేషన్స్ లో ఒమర్ చెప్పారు కి మేము డబ్బుల కోసం ఏమైనా పని ఉంటే నేను చేసేస్తాను. అప్పుడు ఖుస్రో అతనికి ఇన్ఫార్మ్ చేశారు ఇలాగా జరుగుతుంది. అంటే సారీ అర్థం కాలేదు. అదే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది బైక్ మీద వెళ్తారు, ప్రతి మందికి మేము చెక్ చేయము, అందుకే ఇది కూడా రాత్రి జరిగింది అండ్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే we were able to investigate. ఒరిజినల్ కరెన్సీ అయినా ఫేక్ కరెన్సీ ఏమైనా ఉన్నాయా మేడం? That's a good question. ఇది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. థ్యాంక్ యూ. అక్యూజ్డ్ లో ఉన్న హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారా, లేకపోతే హిస్టరీ ఉన్న వాళ్ళు ఉన్నారా? హిస్టరీ వాళ్ళు ఇప్పటి వరకు మన దృష్టికి రాలేదు, కానీ మీద అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకొచ్చినప్పుడు అది కూడా మేము చెక్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ అదే డెలివర్ చేయడానికి వాళ్ళు తీసుకుపోతారు వేరే ప్లేస్. ఇది ఎంప్లాయర్ ఎవరు ఉన్నారు ప్లేస్ గురించి వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎంప్లాయర్ వాళ్ళు ఏసీ షాప్ లో పని చేస్తారు. ఆ ఏసీ షాప్ ఓనర్ ఏం చెప్పారు,
అది ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు. పరారీలో ఉన్న వాళ్ళు ఎక్సైడ్ వెళ్ళారు, ఏమైనా ప్రైమరీ ఎవిడెన్స్ ఏంటి పరారీలో ఉన్న వాళ్ళు ఎక్స్పాండింగ్ వాళ్ళు కాదు, జస్ట్ వాడుది అడ్రస్ మనకు ఇప్పటి వరకు తెలుస్తుంది. బికాస్ ఇది రాత్రి మన వాళ్ళ మీదే సీజర్ అని లో ఇన్వాల్వ్ ఉన్నారు. 4 members కి మేము పట్టుకున్నాము, ఇంకా మెంబర్స్ కి జరుగుతుంది. ఇప్పుడు దొరికిన వాళ్ళు పాత క్రిమినల్ రికార్డ్స్ లేదు ఎప్పుడు వాళ్ళని అడిగాను. థ్యాంక్ యూ మేడం, అందరూ మా వాళ్ళు రావాలంటారని చెప్తే అలా మేడం బయలుదేరి రావడం జరిగింది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకుండా డైరెక్ట్ సార్ ఐసీ సార్ మాట్లాడాల్సింది కోరుతున్నాను. రాత్రి లిఫ్ట్ చేసింది వీటిలో performer. Yes, madam. Last month, madam. Yes, madam. Asgar, మనకి ఇదేలాగా ఇంకా కేసులో టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ చాలా రిక్వైర్మెంట్ అనుకున్నా చేసి మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ సమాధానం అయ్యారతనే రాశారు. ఎస్ మ్యామ్. అన్ని డీటెయిల్స్ క్యాప్చర్ చేశారు. ఇక్కడ మంచి ఫోటో తీసుకోండి. రాత్రి లిఫ్ట్ చేసింది వీటిలో సెషన్ వెరీ నైస్. త్వరగా మన సిసిఎస్ నరసింహ కంగ్రాచులేషన్స్. చాలా కష్టమైన పని చేశారు. రాత్రి వరకు పని చేశారు. కనెక్షన్ రావాలి. మంచిగా స్మైల్, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. నిన్న కూడా స్నాచింగ్ 24 hours. ఈజీ అవార్డ్ కూడా వచ్చింది. లాస్ట్ మంత్ CCTV నేను మీ నుంచి నేర్చుకుంటాను. అస్గర్ మనకి ఇలాగా ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ చాలా రిక్వైర్మెంట్.
చేసి మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సమత వాడు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, మీరు సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టే రిజల్ట్స్ వస్తాయి. That's it.